హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రెమిడియల్ టీచింగ్ సంబంధించి 6 to 9 క్లాసెస్ అట్ ద సేమ్ టైం 3-4 క్లాసెస్ కూడా వినే విధంగా స్లైడ్స్ అనేవి ఉన్నాయి. ఈరోజు మనం డే 3 గురించి నేర్చుకుందాం. ఇంతవరకు మనం డే 1లో క్లాస్ రూమ్, డే 2లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఫెస్టివల్స్ గురించి నేర్చుకున్నాం. ఆ లింక్ ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ మనం రెమిడియల్ టీచింగ్ సెషన్ కూడా ఈ సెషన్లో చూడండి ఒకసారి. మేక్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఎస్, సెంటెన్సెస్ తయారు చేయడానికి మాత్రం బెస్ట్ వే ఏంటంటే ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్స్. వీటి ద్వారా విద్యార్థులు కరెక్ట్ ఫార్మేషన్లో చక్కగా ఈజీతో చాలా సులువుగా చేయగలుగుతారు. చూడండి, ఇక్కడ ఐ లైక్ టు ఈట్ చాక్లెట్స్, కేక్స్, ఇడ్లీ, లైక్ దట్. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ లైక్ టు ఈట్ కేక్స్. అలాగే ఇక్కడ మీరు ఎన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయొచ్చో అన్ని సెంటెన్సెస్ ఒకదాని తర్వాత ఒకటి రాసి ఉంచుకోండి. ఇంకా ప్యారలల్గా ఇంకొన్ని ఐటమ్స్ మార్చి తయారు చేసుకోవచ్చు. ఓకే, మనం ఈ రకంగా ఎన్నైనా రాయొచ్చు. ఈ విధంగా రాయడం వల్ల ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఆ వొకాబులరీ డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం స్పెల్లింగ్స్ కూడా మీరు క్యాచ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం కానీ ఇక్కడ ఇంకా కొన్ని చెప్పుకోవాలంటే ఐ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్స్, ఐ లైక్ టు ఈట్ కర్రీ, ఈ రకంగా కూడా మీరు రాసుకోవచ్చు. సెకండ్ వన్, మేక్ వర్డ్స్ ఫ్రమ్ ద letters of the given word. Make words from the letters of the given word. Word is given. Okay. Vegetables. ఈ వెజిటేబుల్స్ అనే ఈ వర్డ్ నుంచి మీరు ఒక వీలైనన్ని వర్డ్స్ రాయొచ్చు. 7 రాయగలిగితే మరీ మంచిది. ఫస్ట్ లెటర్ వచ్చి టేబుల్, ఫస్ట్ వర్డ్ టేబుల్. ఎస్, తర్వాత మనం చూసినట్లయితే గెట్. ఇంకా మీరేమైనా చెప్తారా? ఎస్, ఏబుల్. అలాగే ఈట్, ఈట్. అలాగే ఇంకా మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు కొన్ని వర్డ్స్ని మీరు ఫామ్ చేయొచ్చు. నేనైతే వాటిని చెప్పదలుచుకోలేదు. మీ అంతటా మీరు చేసి, ఒకవేళ చేయలేకపోతే మీ టీచర్ ఆర్ ఫ్రెండ్ ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవచ్చు. ఓకే, థర్డ్ వన్, రైట్ కాన్సెప్ట్ మ్యాప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఎస్, కాన్సెప్ట్ మ్యాప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకు తెలుసు. ఇక్కడ మీకు తెలిసిన, బాగా ఇష్టపడుతున్న వాటి యొక్క ఫుడ్ ఐటమ్స్ రాసి వాటి యొక్క స్పెల్లింగ్స్ని కూడా మీరు ఒకసారి 3 సార్లు కానీ రీడ్ చేసినట్లయితే అవి మీకు ఎప్పుడు ఇంకా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. ఎస్, స్వీట్స్, డ్రింక్స్, ఇంకా చూసినట్లయితే మనకి ఎస్, స్నాక్స్. ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి మీరు ఇడ్లీ, పూరి, బిస్కెట్స్, అలాగే బిర్యానీ, ఇంకా మనం రాసుకున్నట్లయితే మ్యాగీ, ఇవన్నీ రాసుకుని ఈ ఫుడ్ ఐటమ్స్ యొక్క మ్యాప్ని మీరు ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇలాంటి మరికొన్ని ఈ డే 3లో ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు డే 4కు వెళ్ళినట్లయితే మనం డే 4 యొక్క కాన్సెప్ట్ ఏంటి? పిక్నిక్. యాక్చువల్ పిక్నిక్ అంటే ఏదో ప్రతిరోజు మీకు ఒక ఇష్యూ, ఒక మెయిన్ టాపిక్ తీసుకుంటున్నాం, దాంట్లో ఉన్న వొకాబులరీ అంతా డెవలప్ అయ్యే విధంగా, ఫెమిలియర్ అయ్యే విధంగా చేస్తున్నాం. మేక్ సెంటెన్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఎస్, అగైన్ ఏ సబ్స్టిట్యూషన్ టేబుల్. సింపుల్ వర్డ్స్, దేర్ ఈజ్, క్యాప్, a can, a balloon, a bottle, a box, like that. Example, there is a cap. Yes, there is a can. You can write number of words with the help of this substitution table. We have given only 5 words, but you can gather some more words and write down
at least 50 sentences. Okay. Now see again, see another exercise. Yes, write alphabetical order. Alphabetical order అనేది ఇక ఆల్రెడీ ఐడియా ఉంది. వర్డ్ A to Z ప్యాటర్న్లో మీరు వాటిని ఆర్డర్లో పెట్టాలి. ఫస్ట్ ఈ ఇచ్చిన గివెన్ వర్డ్స్ని చూడండి. వ్యాన్, బ్యాగ్, వాటర్, జీప్, ఫ్రెండ్, పిక్నిక్. అలాగా మనం ఈ 6ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ బ్లాంక్స్లో ఉంచాలి. ఎనీ గెస్? ఫస్ట్ ఓకే, ఏతో అయితే నథింగ్ హియర్. దెన్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ బ్యాగ్. బీతో బ్యాగ్. సి ఫర్ నో సి. దెన్ డి నో. ఎస్, ఈ ఆల్సో నాట్ దేర్, నాట్ హియర్. Then friend, bag, friend. After that, any guess? Yes, jeep. After picnic. Then van, last one water. Yes, write as many words as possible that begin with the letter given in the table. Okay, write as many words as possible that begin with the letter given in the table. Yes, see the word, see the letter F, J, L, M, N. Yes, fan, fish, fox. I have given 3. Remaining, you have to write some more words which are beginning with F. Then J. J for jeep, joker, jelly, like that. Okay. Then L. Think about words beginning with L and M and also N. Okay. These exercises give you a number of vocabularies and also English reading knowledge and also speaking knowledge. Okay, thank you friends, thank you for watching. If you like the video, hit the like button, subscribe my channel, and stay tuned for more updates like remedial teaching and English classes. Okay, bye bye.